హలో గైస్, దిస్ ఈజ్ సంతోష్ నాయక్. ప్రీవియస్ క్లాసెస్లో మనం మర్జ్ నోడ్ అండ్ మల్టీ మర్జ్ నోడ్స్ని యూజ్ చేసి ఎలా నోడ్స్ యొక్క వర్క్ ఫ్లో బిల్డ్ చేయాలనేది మనం డీటెయిల్గా నేర్చుకున్నాం. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మనం ఫ్యూజన్లో మోషన్ గ్రాఫిక్స్ లేదా యానిమేషన్స్ చేయాలంటే ఈ యొక్క కాన్సెప్ట్ కంపల్సరీగా తెలుసుకోవాలి. అదే కీ ఫ్రేమ్స్. ఈ కీ ఫ్రేమ్స్ మనం ఆల్రెడీ ఎడిట్ ట్యాబ్లో నేర్చుకున్నాం, బట్ ఫ్యూజన్ ట్యాబ్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం మోషన్ గ్రాఫిక్స్ కావచ్చు, ఏదైనా యానిమేషన్స్ కావచ్చు, ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనం ఫ్యూజన్లోనే యూజ్ చేస్తాం కాబట్టి కీ ఫ్రేమ్స్ దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. సో ఈ క్లాస్లో మనం కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి మన యొక్క మీడియాని మూవ్, స్కేల్, రొటేట్, యానిమేట్ ఇవన్నీ ఎలా చేయొచ్చు అండ్ వాటిని స్ప్లైన్ ట్యాబ్ యూజ్ చేసి ఎలా స్మూత్ యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ క్లాస్లో మనం ఫ్యూజన్లో కీ ఫ్రేమ్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ ఈజింగ్ని ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ఈజింగ్ అంటే మనకి స్మూతింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్. సో వీటిని ఎలా క్రియేట్ చేయాలనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రజెంట్ మనం ఫ్యూజన్ పేజ్లో ఉన్నాం ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఫ్యూజన్ కంపోజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఒకసారి ఎడిట్ పేజ్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఎడిట్ పేజ్లో మనకి మీడియా పూల్ ఆఫ్ ఉంది. ఇక్కడ మీడియా పూల్ ఆన్ చేసి ఏదైనా క్లిప్ తీసుకుందాం. ఇక్కడ సపోజ్ నేను ఈ క్లిప్ తీసుకుంటున్నాను ఫస్ట్. సో ఇక్కడ ఈ క్లిప్ యొక్క డ్యూరేషన్ ఒకసారి చెక్ చేస్తే మనకి ఎంత ఉంది, ఇక్కడ నియర్లీ 14 సెకండ్స్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఒక 10 సెకండ్స్కి ట్రిమ్ చేసాం మనం. సో ఇక్కడ మనము ఒక పాయింట్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఫ్యూజన్లో ఇలా ఓపెన్ చేస్తున్నాం కదా, మనం ప్రీవియస్లీ కూడా చూస్తే ఇక్కడ ఇదంతా కూడా మనకి ఫ్రేమ్స్లలో చూపిస్తుంది. మనకి ఇక్కడ మొత్తం టైం లైన్. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ 298 ఫ్రేమ్స్ చూపిస్తుంది. సో మన ప్లే హెడ్ వచ్చేసి ఇక్కడ ఉంది ప్రజెంట్. సో ఇక్కడ చూడవచ్చు ఇట్లా. సో ఈ విధంగా మనకి దీంట్లో చూపిస్తుంది ఫ్యూజన్లో. సో ఫ్యూజన్లో మనకి ఫ్రేమ్ రేట్స్ యొక్క క్యాల్కులేషనే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒకసారి ప్రాజెక్ట్ FPS చూస్తే ఇది 25 ఫ్రేమ్స్లో ఉంది. ఇది ఒక నార్మల్ క్లిప్ కదా ఇప్పుడు మనకి ఇది. సో దీంట్లో మనం ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ చూసాం దీని గురించి. ఫస్ట్ ఫ్యూజన్ క్లిప్లోకి దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్యూజన్ క్లిప్, న్యూ ఫ్యూజన్ క్లిప్ అని ఉంది కదా, దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తే ఇక్కడ మనకు ఇండికేటర్స్ వచ్చేసినాయి. ఇది ఒక ఫ్యూజన్ క్లిప్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ క్లిప్ని మనం ఫ్యూజన్లో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి మీడియా ఇన్ అండ్ మీడియా అవుట్ అనేది వచ్చేసింది కదా. మనకు ఆల్రెడీ మన యొక్క ఫ్యూజన్ కంపోజిషన్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి 0 ఫ్రేమ్ రేట్ నుంచి ఇక్కడ మనకి ఎంత వరకు ఉంది, ఇది 249 ఫ్రేమ్ రేట్ వరకు ఉంది. సో అప్రాక్సిమేట్లీ 250 ఫ్రేమ్స్ అనుకుందాం. సో 10 సెకండ్స్ ఫుటేజ్ కదా ఇది. సో ఇది 0 నుంచి 249 ఫ్రేమ్స్ ఉంది ఇక్కడ మనకి. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలి, మనం పర్టికులర్ ఒక పోర్షన్ నుంచి ఇంకో పోర్షన్, సపోజ్ ఇక్కడ ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు దీంట్లో ఏదైనా ఎఫెక్ట్ని యానిమేట్ చేయాలంటే మనం చేయాల్సిన ఒక మెథడ్ ఏంటంటే కీ ఫ్రేమ్స్. ఈ కీ ఫ్రేమ్స్ గురించి మనం ప్రీవియస్లీ చాలా డీప్గా డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి, సో దట్ మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి క్లిప్ వచ్చేసి ఏముంది, మనకి గ్రీన్ హిల్స్ యొక్క డ్రోన్ వ్యూ లాగా ఉంది కదా ఇది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది డెమాన్స్ట్రేషన్ పర్పస్ మాత్రమే. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే దీన్ని సింగిల్ విండో లాగా చేస్తాను. ప్రజెంట్ పర్పస్ సింగిల్ వ్యూవర్లోకి తీసుకుందాం, ఎందుకంటే కొద్దిగా పెద్దగా కనబడాలి. సో ఇలా మనం ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ప్రీవియస్లీ కూడా చూసాం వీటి గురించి. సో ఇలా కొద్దిగా మనకి ప్రివ్యూ అనేది పెద్దగా కనబడేటట్టు ఇక్కడ చూసుకుంటున్నా. సో ఇప్పుడు దీంట్లో మనం కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేద్దాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సపోజ్ ఇది ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనకి ఒక ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి అనుకుందాం. స్టార్టింగ్ నుంచి ఇది 0 ఫ్రేమ్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకు ఒక పర్టికులర్ ఫ్రేమ్స్ వచ్చేంత వరకు ఒక ఎఫెక్ట్ అనేది రావాలి ఇది మెల్లగా అని మనం అనుకుంటున్నాం. సో ఆ ఎఫెక్ట్ ఏంటనేది చూద్దాం. సపోజ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఈ కలర్ కరెక్టర్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకుందాం దీంట్లోకి. సో షిఫ్ట్ ప్రెస్ చేసి ఇక్కడ కలర్ కరెక్టర్ యాడ్ చేశాను నేను. సో ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీస్ మనకి ఇన్స్పెక్టర్ ట్యాబ్లో ఉంటాయి ఇక్కడ చూస్తే. సో దీంట్లో మనకి ఫస్ట్
ఇక్కడ చూస్తే మనకి కలర్ వీల్ వచ్చేసింది ఇక్కడ. అండ్ మనకి టింట్ మోడ్, హ్యూ, సాచురేషన్ ఇవన్నీ వచ్చినాయి కదా. దీని పక్కనే మనకి ఏమొస్తుంది, ఒక డైమండ్ ఐకన్స్ వస్తున్నాయి కదా ప్రతి దానికి కూడా. సో ఈ డైమండ్ ఐకన్స్ మనకి కీ ఫ్రేమ్స్ అని మన అందరికీ తెలుసు, ఎవరైతే ప్రీవియస్లీ ఫాలో అవుతున్నారో. సో ఈ కీ ఫ్రేమ్స్ని మనం ఇప్పుడు సెట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, సో ఈ కీ ఫ్రేమ్స్ మనకి గ్రే కలర్లో ఉంది అంటే ఆఫ్లో ఉంది. సో ఇలా రెడ్ కలర్ ఉంది అంటే కనుక మనకు అక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది అని అర్థం. సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ప్లే హెడ్ ఉంది కదా, ప్లే హెడ్ని మనం ఇక్కడ మూవ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ ఒక చిన్న వైట్ బార్ కనబడుతుంది కదా, వైట్ ఇండికేటర్. సో ఈ ఇండికేటర్ ఏం చూపిస్తుంది మనకంటే, ఈ పర్టికులర్ పొజిషన్లో మనకి కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయి ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. సో ఏ ఎఫెక్ట్కి సంబంధించిన కీ ఫ్రేమ్ అని ఇక్కడ ఏం డిఫైన్ చేయదు, బట్ ఇక్కడ ఏంటి మనకు చూపిస్తుందంటే మన కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిందని ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ అయి ఉంది కదా, మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మనం ఇది మన నోడ్స్ ఉంటాయి కదా, మన నోడ్స్లో కూడా ఇక్కడ చూస్తే మనకి కీ ఫ్రేమ్ ఇండికేటర్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ చూస్తే కీ ఫ్రేమ్ మనకి చూపిస్తుంది, అంటే ఈ కలర్ కరెక్టర్ నోడ్లో మనము కీ ఫ్రేమ్స్ అనేవి ఇచ్చామని అర్థం దీనికి. సో ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ని ఫస్ట్ మనం డిలీట్ చేసేద్దాం. సో ఇక్కడ ఇండికేటర్ అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఇలా ఎన్ని ఇండికేటర్స్ ఉంటే మనకు అక్కడ దాని యొక్క సంబంధించిన కీ ఫ్రేము, ఎఫెక్ట్కి సంబంధించిన కీ ఫ్రేమ్ అనేది ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మనకు పర్టికులర్ నోడ్లో కీ ఫ్రేమ్ ఉంది అంటే దాంట్లో ఏదైనా కీ ఫ్రేమింగ్ యానిమేషన్ వర్క్ మనకు జరిగిందని మనం ఒక ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ విజిబుల్ ఉంది కదా. సో ఇక్కడ ఈ రెడ్ డైమండ్ షేప్ ఆన్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ ఇండికేటర్ చూపిస్తుంది కదా. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేస్తే ఇక్కడ ప్లస్ ఇక్కడ ఈ 2 ప్లేస్లలో ఆఫ్ అయిపోయింది. సో మనకి దీన్ని బట్టి ఈ కీ ఫ్రేమింగ్స్ ఫ్యూజన్లో ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఒక ఐడియా వచ్చేసింది. సో ఇప్పుడు మనం జస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం, ఒక చిన్న ఎఫెక్ట్ యాడ్ చేద్దాం దీంట్లో. ఫస్ట్ వచ్చేసి మనం ఈ 0 క్లిప్ నుంచి స్టార్టింగ్ అవ్వాలి ఇది. సో ఇక్కడ మనం ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ విజిబుల్ ఎందుకు లేదు అంటే, మనకు ఈ ఎల్లో మార్కర్స్ ఉన్నాయి కదా, ఈ ఎల్లో మార్కర్స్ బ్యాక్ సైడ్ మనకి కీ ఫ్రేమ్ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ కనబడట్లేదు. సో ఇక్కడ మనం ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసాం, అది ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు దీనిపైన ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ప్లే హెడ్ ఉంచితే ఇక్కడ మనకి కీ ఫ్రేమ్, మనకి సాచురేషన్ ఎఫెక్ట్కి కీ ఫ్రేమ్ యాడ్ అయిందని ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసాము. సో ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి రికార్డ్ అనేది అవుతుంది. ఈ ఫుటేజ్ ఏదైతే ఇప్పుడు మనం యానిమేట్ చేయాలనుకుంటున్నామో, ఏదైనా ఎఫెక్ట్ మనం ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్. సో ఇప్పుడు మనకి ఈ కీ ఫ్రేమ్ ఇక్కడ నుంచి ఏం ఎఫెక్ట్ కావాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. సో దీనికి మనం ఇక్కడ నుంచి ఎక్కడ వరకు కావాలి, సపోజ్ ఇక్కడ 50 ఫ్రేమ్స్ దగ్గర తీసుకుందాం. 50 ఫ్రేమ్స్ అంటే మనకి 2 సెకండ్స్ అనుకుందాం. 2 సెకండ్సే కదా, ఎందుకంటే మనకు ప్రాజెక్ట్ సెట్టింగ్ ప్రకారం 50 ఫ్రేమ్స్ అంటే మనకి 2 సెకండ్స్ ఆఫ్ ద క్లిప్, ఎందుకంటే 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కాబట్టి. సో ఇక్కడ 50 ఫ్రేమ్స్ దగ్గర మనకి ఇంకో కీ ఫ్రేమ్ కావాలి. బట్ ఇక్కడ మనం అప్లై ఏం చేస్తున్నాము, మనం ఏదైతే ఇప్పుడు దీనిపైన ఎఫెక్ట్ అనేది ఏమి ఇస్తున్నాం అనేది ఇప్పుడు ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇది కంప్లీట్లీ ఒక బ్లాక్ అండ్ వైట్ నుంచి మనకి ఇక్కడ 50 ఫ్రేమ్స్ వచ్చే వరకు ఇది మెల్లిగా కలర్లో రావాలి అని అనుకుందాం. సో ఇక్కడ మనకి కలర్లో ఉండేటట్టు మనం చూసుకోవాలి ఫస్ట్ 50 ఫ్రేమ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసాం కదా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ న్యాచురల్ కలర్ ఎంత ఉంది, 1%లో ఉంది కదా. సో 1 యూనిట్ అనుకుందాం సపోజ్ ఇది. సో ఈ 1 యూనిట్లో ఉంది కాబట్టి మనం ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఇది 0 చేసేద్దాం, ఎందుకంటే మనకు కంప్లీట్లీ బ్లాక్ అండ్ వైట్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు ఇది బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది ఎక్కడ, మన యొక్క ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర. నెక్స్ట్ ఇది 50 ఫ్రేమ్స్ తర్వాత మనకి ఎంత రావాలి, ఇది ఇప్పుడు 50 ఫ్రేమ్స్ దగ్గర మనకి ఇది సాచురేషన్ అనేది ఒక నార్మల్ 1 ఫార్మాట్లో రావాలి, ఒక 1 ఇక్కడ. సో ఇక్కడ మనం సాచురేషన్ అడ్జస్ట్ చేయగానే ఇక్కడ మనం మాన్యువల్లీ ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి అది ఆల్రెడీ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 సెకండ్స్ వరకు రికార్డ్ అవుతుంది. సో అది ఇక్కడ ఎలా చూడవచ్చు అంటే, ఇక్కడ మనం ప్లే హెడ్ మూవ్ చేస్తే మనకి ఈ ఇండికేటర్ కనిపిస్తుంది, మన కీ ఫ్రేమ్ ఉంది కదా,
ఇది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఎఫెక్ట్ యాడ్ అయిందా లేదా అనేది ఒకసారి చూస్తే ఇక్కడ చూడొచ్చు. మనం జస్ట్ ఇది ప్లే చేస్తే ఇది మెల్లిగా ఇలా స్టార్ట్ అయ్యి మన యొక్క కలర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే మళ్ళీ ప్లే చేస్తున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది, ఇది మెల్లిగా మనకి కలర్లో వచ్చేస్తుంది. ఇది చిన్న ఎఫెక్టే, బట్ ఏంటంటే మనకి కీ ఫ్రేమ్స్ మనకు ప్రైమరీలీ మనకి ఏం చేస్తున్నాం అనేది ఒక ఐడియా రావాలి కదా, అందు గురించి ఇది నేను దీన్ని సింప్లిఫై చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ కీ ఫ్రేమ్ ఇక్కడికి యాడ్ చేసాము. దీంట్లోనే మనం మల్టిపుల్ కీ ఫ్రేమ్స్ ఇవ్వచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్కి కూడా ఇవ్వచ్చు. సో అది కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇది ఎక్కడుంది అనేది మనం ఒకసారి చూస్తే కీ ఫ్రేమ్స్ అనే సెక్షన్లో ఉంటుంది. వీటి యొక్క కీ ఫ్రేమ్స్ మనం ఎక్కడ చూడవచ్చు అంటే మనకి కీ ఫ్రేమ్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి దీని యొక్క కంప్లీట్ నావిగేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను ఇన్స్పెక్టర్ ట్యాబ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఇది కీ ఫ్రేమ్స్ ట్రే. మనం కావాలంటే ఇది నోట్స్ విండో ఉంది కదా, ఇది ఇలా డ్రాగ్ చేసుకొని మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ మనకి యాక్చువల్లీ ఏం కనబడట్లేదు కదా, అది ఎందుకు అంటే మన టైం లైన్ అనేది చాలా పెద్దది ఇది. సో ఇక్కడ చూస్తే 2,20,000 ఫ్రేమ్స్ దాకా చూపిస్తుంది కదా, మనకు అంత లేదు కదా. సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ జూమ్ టు ఫిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి సింగిల్ క్లిప్పే కాబట్టి మన యొక్క క్లిప్ ఇక్కడ చూపిస్తుంది కంప్లీట్గా. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ 0 ఫ్రేమ్ ఉంది అండ్ ఇక్కడ 249 ఫ్రేమ్ ఉంది. మన ఒరిజినల్ ఫ్రేమ్ ఉంది కదా, దీని ప్రకారంగా ఈ క్లిప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో 3 లేయర్స్ లాగా కనబడుతుంది కదా, అదేంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి మీడియా ఇన్, కలర్ కరెక్టర్ అనేది మన యొక్క ఎఫెక్ట్ అండ్ మీడియా అవుట్. సో ఈ 3 కూడా మనకు కనబడుతున్నాయి అండ్ మనకి వీటికి డ్రాప్ డౌన్ బాక్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ మీడియాకి ఆడియో ఛానల్స్ని కూడా చూపిస్తుంది. సో ఈ ఆడియో ఛానల్స్ మనకి ఈ మీడియా ఇన్లో ఆడియో ఛానల్స్ ఉంటే అవి కూడా చూపిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏముంది, మనకి కలర్ కరెక్టర్ ఉంది కదా, ఈ కలర్ కరెక్టర్లో మనం ఏమి ఇచ్చాము, కీ ఫ్రేమ్స్ ఇచ్చాము ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే మనం కలర్ కరెక్టర్లో మనం దేనికి కలర్ కరెక్షన్ ఇచ్చాము, సాచ్యురేషన్ అనే దానికి కలర్ కరెక్షన్ ఇచ్చాము. 0 నుంచి ఇక్కడ మనకి ఫ్రేమ్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో ఇది సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ టైం చూపిస్తుంది కదా, ఇక్కడ 50 ఫ్రేమ్స్ ఇక్కడ చూపిస్తుంది మనకి. సో ఈ విధంగా మనం దీని యొక్క కీ ఫ్రేమ్స్ని చూడవచ్చు. ఇక్కడ చూస్తే మనకి హోవర్ కూడా అవుతుంది కదా ఇక్కడ ప్లస్ ఇక్కడ. సో ఇది స్టార్టింగ్ కీ ఫ్రేమ్, ఇది ఎండింగ్ కీ ఫ్రేమ్. సో ఇక్కడ మనం కావాలంటే దీన్ని ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేయొచ్చు. సో ప్రజెంట్లీ మనం ఎక్కడైతే 50 ఫ్రేమ్స్ ఉండేనో 50 ఫ్రేమ్స్ దగ్గరే ఉంచేస్తాం. సో ఇప్పుడు దీంట్లో మనం కీ ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాలంటే దీంట్లో చేస్తాం. అండ్ ఇన్ కేస్ మనం ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ కూడా మనకి కొద్దిగా ముందుకు ఫార్వర్డ్కి తీసుకెళ్ళాలి లేదంటే బ్యాక్వర్డ్కి తీసుకెళ్ళాలంటే ఆ పర్టికులర్ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మనం షిఫ్ట్ హోల్డ్ చేసి కావాలంటే ఇలా రెండింటిని మూవ్ చేయొచ్చు, ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ మనం ఒరిజినల్ పొజిషన్లోకి పెట్టేద్దాం. సో ఈ విధంగా మనం దీంట్లో కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేస్తాం. ఇన్ కేస్ మనకు వేరే కీ ఫ్రేమ్స్ ఉన్నా కూడా దీంట్లో మనకి డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇప్పుడు కలర్ కరెక్టర్ కిందనే సాచ్యురేషన్ కాకుండా ఇంకేదైనా వేరేది ఇచ్చామనుకోండి, అది దాని కిందనే ప్లేస్ అయ్యి మనకి ఆ లేయర్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ ఇది ఓన్లీ డిస్ప్లే పర్పస్ మాత్రమే, ఇది అలైన్మెంట్ అనేది మనకేం లేయర్స్ మెథడ్లో వర్క్ చేయదు. ఇది ఓన్లీ మనకి కీ ఫ్రేమ్స్ అడ్జస్ట్మెంట్ కోసం మాత్రమే ఇలా అలైన్మెంట్ అనేది ఉంటుంది. సో అదొకటి మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ఈ కీ ఫ్రేమ్స్ని ఒకసారి ఆఫ్ చేస్తే మళ్ళీ మనం ఇన్స్పెక్టర్ ట్యాబ్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్లో కలర్ కరెక్టర్ చూస్తే మనకి ఇక్కడ సాచ్యురేషన్ పాయింట్ దగ్గర మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి కీ ఫ్రేమ్ యాక్టివేట్ అయి ఉంది అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది లెఫ్ట్ సైడ్ అంటే బ్యాక్వర్డ్ లాగా అనుకోవచ్చు. సో ఈ మార్కు మనకు చూపిస్తుంది. సో దీనిపైన ప్రెస్ చేస్తే మనం ఇక్కడ చూడవచ్చు మనకి ఇమీడియట్లీ బిఫోర్ కీ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాని దగ్గరికి ఇది వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ చూపిస్తుంది ఇప్పుడు ఇది. సో ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే మళ్ళీ మన యొక్క నెక్స్ట్ కీ ఫ్రేమ్కి వస్తుంది. సపోజ్ ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ ఉంటే అక్కడికి వస్తుంది. సో సపోజ్ ఇక్కడ దీన్ని మూవ్ చేసి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం ఇక్కడ జస్ట్ షో. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు బిఫోర్ కీ ఫ్రేమ్కి వెళ్ళింది, ఇప్పుడు మిడిల్లో ఉంది కాబట్టి ఇక్కడ 2 సైడ్స్ మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళొచ్చు
అండ్ ఇట్లా కీ ఫ్రేమ్స్ నుంచి ఇంకో కీ ఫ్రేమ్స్కి జంప్ కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం కావాలంటే, సో ఇప్పుడు 0 నుంచి మనకి ఏమవుతుంది, 50 దగ్గరికి రాగానే ఇది ఒక నార్మల్ సాచురేషన్ పాయింట్లోకి వచ్చేసింది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఒక 80 ఫ్రేమ్స్ వరకు ఏం రావాలంటే గ్లో ఎఫెక్ట్ రావాలి అనుకుందాం. సో ఇక్కడ నేను జస్ట్ ఒక 51 ఫ్రేమ్ దగ్గర నుంచి గ్లో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం మనం ఏం చేయాలి, ఇప్పుడు దీంట్లో మనకు కలర్ కరెక్టర్లో వర్క్ ఏం లేదు కదా. సో ఇప్పుడు మనం గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. సో మనకు తెలుసు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలనేది. సో షిఫ్ట్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మనకి ఈ టూల్స్ ఆప్షన్ వస్తుంది, దీంట్లో గ్లో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో ఈ గ్లో ఎఫెక్ట్ ఇక్కడ సెలెక్ట్ అయింది కదా, ఇది యాడ్ చేస్తే మనకి ఈ విధంగా కొద్దిగా బ్రైట్గా అవుతుంది. బట్ మనకి ఇంత అవసరం లేదు, బట్ మనం ఇది యానిమేషన్ త్రూ చేద్దాం ఇది. సో దీన్ని బ్రైట్నెస్ అంతా కూడా మనం దీంట్లో అడ్జస్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఈ గ్లో ఇవన్నీ కూడా నార్మల్ పొజిషన్స్లో ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంచేద్దాం. సో ఇక్కడ మనం వీటికి కీ ఫ్రేమింగ్ ఇద్దాం. సో 51 ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడ గ్లో సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి, గ్లో ఇంక్రీజ్ అవ్వాలి, అండ్ ఈ బ్లెండ్ మోడ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి అనుకుందాం. సో ఇది స్టార్టింగ్ పాయింట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇది ఇక్కడ నుంచి మనకి ఈ 80 ఫ్రేమ్స్ వరకు ఇది గ్రాడ్యువల్లీ గ్రో అవ్వాలి అనుకుందాం. సో దీంట్లో సైజ్ మనం ఎంత కావాలనేది న్యాచురల్గా కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇంత ఒక 50% గ్లో సైజ్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ గ్లో ఎంత ఇవ్వాలనుకుంటున్నాం అనేది ఇక్కడ డిఫైన్ చేయాలి. సపోజ్ ఇంత గ్లో ఇచ్చేద్దాం. నెక్స్ట్ బ్లెండ్ ఆప్షన్ ఎంత అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఒక 2%, సపోజ్ ఇంత జస్ట్ 0.26 ఉంది కదా, ఇంత పర్సెంట్ మనకి కావాలి అంటే మనకి ఇక్కడ ఈ గ్లో సైజ్ని మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. సపోజ్ ఇది కొద్దిగా ఇలా, అంటే ఇది ఏంటంటే ఒక చిన్న డ్రీమీ ఎఫెక్ట్ అంటాం కదా, డ్రీమీ ఎఫెక్ట్ లాగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో డీసాచురేషన్ నుంచి సాచురేషన్కి వస్తుంది, అక్కడ నుంచి మనకి ఒక డ్రీమీ ఎఫెక్ట్ లాగా కనబడుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో మనకి కీ ఫ్రేమ్స్ దగ్గర నుంచి చూస్తే ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ నుంచి మెల్లిగా ఇది డ్రీమీగా అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ఈ ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తున్నా చూడండి. సో ఇవన్నీ ఈ కీ ఫ్రేమింగ్ ప్యాటర్న్ మనం ఆల్రెడీ ఎడిట్ పేజ్లో డీప్గా చూసాం. బట్ ఏంటంటే ఫ్యూజన్లో వచ్చేసి మనం ఈ విధంగా చేస్తాం. అండ్ దీంట్లో కంట్రోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని గురించి మనం కొద్దిగా డీటెయిల్గా వెళ్ళడమే మంచిది కాబట్టి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే, సో ఒకసారి అగైన్ ఇది ప్లే చేస్తున్నాను నేను. బ్లాక్ అండ్ వైట్ నుంచి మెల్లిగా కలర్లోకి వస్తుంది, తర్వాత గ్లో అనేది అవుతుంది మనకి క్లిప్. సో ఈ విధంగా మనం ఒక చిన్న ఎఫెక్ట్ అనేది దీంట్లో యాడ్ చేసాం. సో ఇప్పుడు ఈ 2 ప్రాపర్టీస్ ఒకసారి కీ ఫ్రేమ్స్లో చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనకి 2 ప్రాపర్టీస్ కూడా కనబడుతున్నాయి. ఫస్ట్ కలర్ కరెక్టర్ ప్రాపర్టీస్ మనం ఆల్రెడీ చూసాం. అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్లీ దీని తర్వాతనే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో కీ ఫ్రేమ్ ట్రే కనబడుతుంది చూసారా. సో ఇది వచ్చేసి మనకి గ్లో ఎఫెక్ట్. ఇక్కడ చూడవచ్చు గ్లో అనేది మనకి ఇక్కడ ఈ 2 ఫ్రేమ్స్ వచ్చేసింది. సో వీటిని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్మూత్ కూడా చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఈ యానిమేషన్ స్మూతే ఉంది కాబట్టి మనం ఏదైనా వేరే టెక్స్ట్ తీసుకుందాం. గ్లో ఎఫెక్ట్ని మనం డ్రాప్ డౌన్ చేస్తే మనం ఇందాక 3 కీ ఫ్రేమ్స్ ఇచ్చాము కదా, ఆ 3 కీ ఫ్రేమ్స్ మనకి ఇక్కడ కనబడాలి. సో ఇక్కడ చూడవచ్చు మనం బ్లెండ్, గ్లో సైజ్ అండ్ గ్లో ఈ 3 ఆప్షన్స్కి ఇచ్చాము కాబట్టి ఈ 3 గ్రాఫ్స్ కూడా మనకి ఇక్కడ విజిబుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా మనం కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేస్తాం. సో ఇన్ కేస్ మన దగ్గర స్పేస్ ఉంది అంటే కొద్దిగా ఈ మానిటర్ మనం తగ్గించేసుకొని చాలా డీటెయిల్గా చూడవచ్చు ఇట్లా. ఎందుకంటే మనం ఒకటే మానిటర్లో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చేస్తున్నాము. నేను ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్ ఆఫ్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ తగ్గించేసాను అనమాట. సో ఈ విధంగా మనం ఈ కీ ఫ్రేమ్స్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ కావాలంటే మనం ఇక్కడ సైజ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు, జూమ్ సైజ్ ఇది. సో ఇప్పుడు మనం ఒకసారి కీ ఫ్రేమ్స్ ట్రేని ఆఫ్ చేసేసి ఒక టెక్స్ట్ని తీసుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టెక్స్ట్ రావాలి మనకి ఇప్పుడు. సో గ్లో ఎఫెక్ట్ పక్కనే ఇక్కడ టెక్స్ట్ రావాలి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకూడదు, మనకి ఎక్కడైతే గ్లో ఎఫెక్ట్ ఎండ్ అయిపోతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే 80 దగ్గర మనకు గ్లో ఎఫెక్ట్ వస్తుంది కదా, సో కొద్దిగా డిలే అయ్యి 85 దగ్గరికి మనకి ఒక టెక్స్ట్ రావాలి అనుకుందాం. సో ప్లే హెడ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా.
సో ఇప్పుడు టెక్స్ట్ ఒకటి తీసుకుంటే మనకి మర్జ్ నోడ్ ఒకటి తీసుకొని టెక్స్ట్ వచ్చేసింది. ఇన్స్పెక్టర్లోకి వెళ్ళి దీంట్లో ఏం రాద్దామంటే జస్ట్ వెల్కమ్ అని రాద్దాం. వెల్కమ్ టు ఫ్యూజన్ అని రాద్దాం. సో ఈ వెల్కమ్ టు ఫ్యూజన్ అని ఉంది కదా, ఇది కొద్దిగా దీని యొక్క కలర్ ఏమన్నా చేంజ్ చేద్దాం. సపోజ్ కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేసి ఏదైనా మనకి ఒక మంచి ఫాంట్ సెలెక్ట్ చేసుకుందాం దీంట్లో. సో ఇది డ్రీమీ ఎఫెక్ట్ కదా, అందు గురించి కొద్దిగా సో ఇక్కడ ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఒక ఐటీఎస్సి అని ఒక ఫాంట్ సెలెక్ట్ చేసిన నేను. ఇక్కడ ఈ కలరే కొద్దిగా ఆఫ్ అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వేరే ట్రై చేద్దాం. సో ఇదే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. సో కాంట్రాస్ట్ వైజ్ ఇది ఒక్కటే బాగా అనిపిస్తుంది కాబట్టి దీన్నే పెట్టేద్దాం మనం. ఇక్కడ వెల్కమ్ టు ఫ్యూజన్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్కి కూడా మనం యానిమేషన్ ఇద్దాం. ఇప్పుడు మనకి ఏముంది, స్టార్టింగ్ నుంచి ఉంది మనకి టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ మనకి స్టార్టింగ్ నుంచే అవసరం లేదు యాక్చువల్లీ, ఎందుకంటే మనకి ఇది ఈ ఎఫెక్ట్ 80 వరకు ఉంది కదా. ఆ ఎఫెక్ట్ ఈ 80 తర్వాత రావాలి మనకి. సో 80 ఉంది కాబట్టి ఒక 81 ఫ్రేమ్ దగ్గర మనకి ఇప్పుడు ఇది కావాలి. సో ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనకి ఇప్పుడు ఇది కింది నుంచి మనకి స్లైడ్ ఇన్ అవుతూ ఇక్కడ వచ్చి ఆగాలి అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది పొజిషన్ ఇక్కడ డౌన్లో చేసేద్దాం కంప్లీట్లీ. సో ఇక్కడ ఇది కొద్దిగా తగ్గించే, ఇక్కడ చూస్తే నేను జూమ్ అవుట్ చేస్తే ఇక్కడ మనకి ఇప్పుడు టెక్స్ట్ మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. ఏది మనకు ఈ పొజిషనింగ్ది కాబట్టి మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం మనం. ఇక్కడ నుంచి 100 ఫ్రేమ్స్కి రాగానే మనకి ఇక్కడ 100 ఫ్రేమ్స్కి రాగానే ఈ టెక్స్ట్ అనేది మనకి సెంటర్లోకి రావాలి. సో ఇప్పుడు మనం ఇది పైకి తీసుకొచ్చేద్దాం. సో ఇలా. సో ఇప్పుడు యాక్యురేట్గా పైకి వచ్చేసింది. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ మనం టెక్స్ట్కి 81 ఫ్రేమ్ నుంచి 100 ఫ్రేమ్కి మనకి ఇలా డౌన్ నుంచి స్లైడ్ ఇన్ అవుతూ సెంటర్లోకి మనకి ఇది రావాలి. సో ఇది ప్రివ్యూ కొద్దిగా పెద్దగా చేస్తే ఫిట్ చేసేద్దాం దీనిలో. ఓకే. సో ఈ విధంగా మనం ఒక యానిమేషన్ ఇచ్చాము కదా. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం ఇది. సో 0 నుంచి ప్లే అవుతుంది మనకి. ఇది సాచురేషన్ ఇంక్రీజ్ అయ్యి ఇలా వెల్కమ్ టు ఫ్యూజన్ అని వచ్చింది. సో ఇది టెక్స్ట్. సో ఇందాకే మనం ఆల్రెడీ చూసాం ఈ కీ ఫ్రేమ్ సెక్షన్స్లో. ఇప్పుడు ఇది కూడా యాడ్ అయి ఉంటుంది. సో ఈ గ్లో ఎఫెక్ట్ని మనం క్లోజ్ చేద్దాం. డ్రాప్ డౌన్ మార్కర్స్ ఇవి రెండు. ఇప్పుడు చూస్తే మనకి ఈ టెక్స్ట్ కూడా మనకి ఇక్కడ ఈ కీ ఫ్రేమ్స్ కనబడుతున్నాయి కదా దీంట్లో. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం టెక్స్ట్కి కీ ఫ్రేమ్స్ ఇచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు మనకి ఈ కీ ఫ్రేమ్స్లో ఇక్కడ ఇది వస్తుంది ఓకే, బట్ ఏంటంటే కొద్దిగా హార్ష్గా వస్తుంది ఇది. సో లీనియర్ మెథడ్లో వస్తుంది ఇది. సో ఇప్పుడు దీంట్లో మనం స్మూతింగ్ ఆప్షన్ అంటే ఈజింగ్ ఆప్షన్స్ దీంట్లో ఇద్దాం. దీనికి మనం ఏం చేయాలంటే కీ ఫ్రేమ్స్ ఆఫ్ చేసేసి స్ప్లైన్ యాక్టివేట్ చేసుకుంటే ఇక్కడ చూస్తే మనకి ఈ 3 ఎఫెక్ట్స్ మనకు దీంట్లో చూపిస్తుంది. కలర్ కరెక్షన్, గ్లో ఎఫెక్ట్ అండ్ టెక్స్ట్. సో దీంట్లో ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ అన్చెక్కే ఉన్నాయి కాబట్టి మనకి దీంట్లో ఏమి గ్రాఫ్ కనబడట్లేదు. ఇక్కడ చూస్తే ప్రీవియస్లీ మనకి కీ ఫ్రేమ్స్లో గ్రాఫ్ కనబడింది కదా, బట్ దీంట్లో గ్రాఫ్ ఏం లేదు, ఇదంతా ఎంటీ కనబడుతుంది మనకి. సో ఇక్కడ గ్రాఫ్ మనకు కనబడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన యొక్క కీ ఫ్రేమ్స్, సో ఇక్కడ ఇవి అన్చెక్ ఉన్నాయి కదా, వీటిని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే సాచురేషన్ ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ గ్లో. సో ఫస్ట్ ఈ ట్రేస్ని అన్చెక్ చేస్తే నెక్స్ట్ టెక్స్ట్ ఇది. సో ఇక్కడ 3 ఇండికేటర్స్ మనకు వచ్చేసినాయి ఇక్కడ చూస్తే. సో మేబీ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఏది దేనికి అనేది. సో ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి ఆఫ్ చేస్తూ ఏది దేనిదో ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ కలర్ కరెక్టర్ అది ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే ఈ గ్రీన్ అనేది ఆఫ్ అయిపోయింది. ఇది కంప్లీట్లీ ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ మనకి గ్లో ఎఫెక్ట్తో కూడా ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఏం లేదు కాబట్టి దీన్ని కూడా ఆఫ్ చేసేద్దాం. సో ఇది కూడా కంప్లీట్లీ ఆఫ్ చేసేస్తే ఇక్కడ చూడవచ్చు టెక్స్ట్ ఒకటి ఉంచేద్దాం, ఎందుకంటే దీనిపైనే మనం వర్కౌట్ చేయాలి కాబట్టి. సో టెక్స్ట్లో మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఈ పింక్ గ్రాఫ్ వచ్చింది కదా, ఇప్పుడు దీనిపైన మనం యాడ్ చేద్దాం. సో ఇవి ఇక్కడ చూడవచ్చు మనకు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇది, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఇది సెంటర్లోకి వచ్చేస్తుంది. సో టెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి రివీల్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా స్మూతింగ్ చేయాలన్నమాట. సో దీన్ని ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం లీనియర్ మెథడ్ అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి కొద్దిగా హార్ష్గా
స్టార్ట్ అవుతుంది ఇది. సో ఇంత హార్ష్గా మనకు వద్దు అనుకుంటున్నాం మనం. అండ్ ఇక్కడ కూడా సడన్గా వచ్చి ఆగిపోతుంది. కొద్దిగా దీంట్లో సినిమాటిక్ ఫీల్ రావడానికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో దీంట్లో కర్వ్స్ని యాడ్ చేద్దాం. సో బేజియర్ కర్వ్స్ అంటారు వీటిని. సో ఇప్పుడు మనం స్మూతింగ్ అనేది చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ హోవర్ చేస్తే ఇక్కడ స్మూత్ అని కనబడుతుంది కదా, స్మూత్ ఆప్షన్ అని. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మనకి లీనియర్లో ఉంది. ఇప్పుడు ఇది లీనియర్లో ఉంది, మనం స్మూత్ చేయాలి ఇప్పుడు దీన్ని. సో ఇప్పుడు ఈ రెండు కీ ఫ్రేమ్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చూస్తే లీనియర్లో ఉన్నాయి ఇవి. సో ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా ఇవి, వీటిని మనం బేజియర్ కర్వ్స్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కొద్దిగా స్మూత్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ స్మూత్ ఆప్షన్ని ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ ఇది స్లోగా స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చేటప్పుడు కూడా స్లోగా ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ ఎస్ కర్వ్ అంటాం జనరల్గా, మనం దీన్ని మళ్ళీ అడ్జస్ట్ చేస్తాం, బట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే స్మూత్గా వస్తుంది. ఇది కావాలి అంటే మనం కొద్దిగా అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ ముందు ఇలా ఇంకొద్దిగా స్మూత్గా స్లైడ్ ఇన్ అవుతుంది ఇది. సో ఈ విధంగా ఇలా. సో ఇది కొద్దిగా ఫాస్ట్గా రావాలి అంటే కొద్దిగా దీన్ని చేస్తే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఫాస్ట్గా వచ్చి స్మూత్గా మనకి ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే ఫాస్ట్గా వస్తుంది అండ్ స్లోగా ఎండ్ అవుతుంది. సో ఇంత ఫాస్ట్గా వద్దు, ఇది కొద్దిగా స్లోగానే రావాలి, ఎందుకంటే ఇది కొద్దిగా డ్రీమీ ఎఫెక్ట్ లాగా అనుకున్నాం కాబట్టి ఈ ఫార్మాట్ కూడా అలానే ఉంచేద్దాం. సో మనం దీంట్లో ఈ హ్యాండిల్స్ సెలెక్ట్ చేసుకొని ఈ మూమెంట్స్ ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇలా ఫాస్ట్గా ఇక్కడ చూస్తే ఫాస్ట్గా వచ్చి స్లోగా ఎండ్ అవ్వాలనుకుంటున్నాను ఇక్కడ. సో ఇది ఒక ఎఫెక్ట్, ఫాస్ట్గా వచ్చి స్లోగా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్ కావాలంటే మనకి ఇలా ఇది ఉంచేసి ఈ హ్యాండిల్ని ఇలా చేస్తే ఇప్పుడు స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా ఎండ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఫాస్ట్గా ఏదో వచ్చేసింది, బట్ ఇది మనకు అంత అట్రాక్టివ్గా లేదు కాబట్టి మనకి ప్రీవియస్ కర్వ్స్ని సెలెక్ట్ చేసుకుందాం దీన్ని. సో ఈ విధంగా జస్ట్ లైక్ దట్. సో కావాలంటే ఈ బేజియర్ కర్వ్స్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసి మనం మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా కర్వ్స్ని మనం స్మూతింగ్ చేయడానికి యూజ్ చేస్తాం వీటిని. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇది ఓకే అనుకుంటున్నాం కాబట్టి ఇంతవరకే వదిలేద్దాం. సో ఈ విధంగా మనకు స్టార్ట్ అయ్యి మెల్లిగా గ్లో అయ్యి వెల్కమ్ టు ఫ్యూజన్ అని వచ్చింది కదా. ఇలా ఒక చిన్న శాంపుల్ అనేది మనం క్రియేట్ చేసాం ఇక్కడ. సో ఇప్పుడు ఇవన్నీ ఆఫ్ చేసేద్దాం. ఒకసారి ఎడిట్ పేజ్లో దీన్ని చూద్దాం. సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసి చూస్తే మనకి ఇది మెల్లిగా డ్రీమీ ఎఫెక్ట్లో ఇలా వస్తుంది. సో ఈ విధంగా మనం ఫ్యూజన్లో కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తాం అండ్ వాటిని స్ప్లైన్ విండోలోకి వెళ్ళి స్మూతింగ్ అనే ఆప్షన్ని ఇలా చేస్తాం అన్నమాట. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, కీ ఫ్రేమ్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ ఎలా వాటిని స్మూత్ చేయాలి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.